ఖుషి ఎక్కడుంది? ఖుషి ఖుషి అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్ళండి. మంటలు వస్తున్నాయి. మంటలు ఖుషి పరిగెత్తండి. అయ్యో 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 ఖుషి అయ్యో పిల్లలు అందరూ జాగ్రత్త. పరిగెత్తండి. ఖుషి వదులు. అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్ళండి. మంటలు వస్తున్నాయి. అయ్యో జాగ్రత్తగా వెళ్ళండి. ఖుషి 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 మేడం పాప కనపట్లేదు మేడం, మిస్ అయింది. తాత లే తాత. హలో లే తాత, లేచి కూర్చో. లే.
ఐఎమ్ సో లక్కీ తాత, ఐఎమ్ సో లక్కీ. వదిలేసిపోయిందనుకున్న జాను మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. చూడు కట్టం ఎలా పెరిగిపోయిందో. నా జాను నన్ను క్షమించేసి మళ్ళీ నాతో కలిసి బతకడానికి సిద్ధపడింది. అందులో వచ్చే కిక్కే వేరు కదా. నాకింక తిరుగులేదు. ఎస్, నాకింక తిరుగులేదు. ఇంత ఆనందంలో కూడా నాకున్న భయమల్లా ఒక్కటే, నువ్వు. ఈ ఆనందం, ఈ సంతోషం నాకది శాశ్వతంగా కావాలి. కానీ అది నీ వల్ల నాకు ఎక్కడ దూరం అవుతుందోనని కొంచెం భయం వేస్తుంది. నా వల్ల దూరం అవడం ఏంటి? నా గతం గురించి తెలిసిన రహస్యాలు ఈ లోకంలో నీకు మాత్రమే తెలుసు. అది నువ్వు జానుకు చెప్పేస్తే నేను చెప్పను. నేనెందుకు చెప్తాను? ఏమో, నువ్వు బతికుంటే చెప్పే ఛాన్స్ ఉంది కదా తాత. నా అదృష్టం కలిసొచ్చి జాను నాకు ఇంకొక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు గనుక నా గతం తెలిస్తే, నా రహస్యం బయటపడిపోతే మళ్ళీ నన్ను క్షమించే అవకాశమే లేదు. అప్పుడు జాను నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అది నేను తట్టుకోలేను కదా. నీ వల్ల నా సీక్రెట్స్ అన్నీ జాను చెవిలో పడకుండా ఉండాలంటే నీ నోటిని శాశ్వతంగా మూసేయాలి. వద్దు, నన్నే చేయొద్దు. నేను నీ గతం గురించి ఎవరికి చెప్పను. కానీ నేను ఆ ఛాన్స్ తీసుకోలేను కదా తాత. ఇంతకాలం నన్ను ఈ గదిలో నా ప్రపంచానికి తెలియకుండా బంధించావు. నాకు నరకం చూపించావు.